హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. ఈరోజైతే మా ఇంటి శంకుస్థాపన చేసుకున్నాం కదా, బోరు కూడా వేయబోతున్నాము. ఆ ప్లాన్ ప్రకారం ఇచ్చాడు మాస్టారు. దాంట్లో బోరు వేయబోతున్నాము. బోరు అయితే నేనైతే గడ్డపలకతో దొవ్వి ఈ విధంగా చేసి పూజ చేస్తున్నాను. మీ అబ్బాయి చేత చేపించగా అని అడుగుతున్నారు. కాదు, ఈ ఇంటి వరకు మాత్రం మొత్తం నేనే నా చేతులతో చేయాలని చెప్పాను మా అబ్బాయికి. సరే అమ్మా, నువ్వే చేయని చెప్పాడు. ఇక్కడైతే బోర్ వేయటానికి పూజ అయితే చేస్తున్నాను. చాలామంది అయితే మీకు ఇల్లు లేదా అని అడుగుతున్నారు. నిజంగానే మాకు ఇల్లు లేదు, మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంతవరకు కూడా ఈ ఇంట్లో కొంచెం కరెంటుకి కూడా ఇబ్బంది అయిపోయింది. వీడియోలు చేసుకుందామన్నా కూడా ఇబ్బంది అయిపోయింది. మా కొత్త ఇల్లు త్వరగా రెడీ అయిపోతే ఆ ఇంట్లో పోయి మంచి మంచి వీడియోలు పెట్టాలని చేస్తున్నాను. ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తున్నాను. పూజ చేసి దండం అయితే పెట్టుకుంటున్నాను. నా పక్కన వాళ్ళందరూ కొంచెం వరుస అయిన వాళ్ళు ఉండాలి. వాళ్ళంతా నవ్వుతున్నారు. మొత్తం నువ్వే చేసుకుంటున్నావు ఒక్కదానివే అన్నట్టుగా నవ్వుతున్నారు. కానీ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. మా ఇంటికి సంబంధించిందంతా. మా అబ్బాయి అయితే ఈడి దయ్యమంటే ఆ పక్క నుండి తీశాడు. కొద్దిగా గజ బిజుగా ఉంది, ఏమనుకోవద్దు. దీన్ని ఈ విధంగా అయితే కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసాము. కొబ్బరి నీళ్ళు అందులోనే పోయాలని పక్కనున్న పూజారి గారు చెప్తున్నారు. ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి పెట్టి నిమ్మకాయలు అవన్నీ వేసి మళ్ళీ ఇంకో కొబ్బరికాయ బోరేసే దాంట్లో పెట్టి ఈ విధంగా పెట్టి అచ్చింతలేసి పూలేసి ప్రదక్షిణాలు అయితే చేశాను. దుర్గమ్మకి భూదేవి తల్లికి పూజ ఇచ్చుకోవాలి కదా. ఇవైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఆరతి ఇస్తున్నాము. ఆరతి అయితే ఏ విధంగా ఇస్తున్నాను, నేనైతే నీళ్ళు బాగా పడాలని, బాగా పూజ చేయనని పక్కన ఉండేవాళ్ళు నవ్వుతూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉంటే ఇంకా నాకు నవ్వు వస్తుంది. నేను అటు తిరిగి పూజ చేసుకుంటా ఉన్నాను. ఇంకా పూజ చేసుకొని ఆరతి కర్పూరం అయితే ఈ విధంగా వెలిగించి ఆరతి ఇచ్చేసి ఈ విధంగా ఆరతి ఇచ్చేసాను. ఆరతి ఇచ్చేసాక నేను కళ్ళకు అద్దుకొని వాళ్ళని కూడా కళ్ళకు అద్దుకోమంటే ఓకే అద్దుకుంటామనని వాళ్ళు కూడా దూరంగా ఉండ కళ్ళకు అద్దుకుంటా రవణకి నీళ్ళు బాగా పడాలని చెప్పి నవ్వుకుంటా తీసుకుంటున్నారు. బాగా నీళ్ళు పడాలని దండం పెట్టుకో అని చెప్పి ఆ పక్కన ఉన్న వరుస అయిన వాళ్ళు నాకు నవ్వుకుంటా చెబుతున్నారు. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారుగా, ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది పూజ. పూజ అయిపోయినాక దక్షిణం పెట్టి ఇక బోరేయటం మొదలుపెట్టారు. బోరేయటం మొదలు పెట్టంగలే నీళ్ళు అయితే బాగా ఫుల్గా చూసారుగా ఏ విధంగా పడియా. చాలా చాలా సంతోషంగా ఉంది. గంగమ్మ తల్లి ఫుల్గా గురిపెడుతుంది అని చెప్పి కంప్లైంట్ అయిపోయింది. పైపులు అయితే ఇంకా దింపుతున్నారు లోపలికి. మేమైతే నంది పైపులు, మంచి కాస్ట్లీ పైపులు తీసుకొచ్చి వేయించాడు మా అబ్బాయి. నీళ్ళు బాగా కొంచెం లోతే ఉండాలని ఎక్కువ అడుగులే వేయించాడు. నచ్చితే చిన్న లైక్ చేసి చేయండి. బాయ్.